జగన్ సిద్ధం సభ తర్వాత రాప్తాడు రాజకీయం వేడెక్కింది. వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. జగన్ రాప్తాడుకు ఏం చేశారో చెప్పాలని వచ్చి ప్రతిపక్షాన్ని విమర్శించడం సరికాదని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ సభలు దేనికి సిద్ధమో అర్థం కాని విధంగా ఉన్నాయి. ఫ్యాను రెక్కలతో పాటు జగన్ పెడరెక్కలను విరవడానికి ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి పారిపోవడానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నిన్న రాప్తాడు సిద్ధం సభలో? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు, టీవీ ఛానళ్ళని నిజాలు నిర్భయంగా చాటే టీవీ ఛానళ్ళని దుమ్మెత్తి పోశాడు, ఎంపిక చేసిన పత్రికా యాజమాన్యాలను ఆడిపోసుకున్నాడు. ఇంత తప్ప సిద్ధం సభలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన కార్యక్రమాలు ఏమైనా చెప్తాడా? చెప్పండి. 5 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అంటే కియా గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి అంటే ఏం గుర్తొస్తాయి? ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులు గుర్తొస్తాయి. సిగ్గు లేకుండా సిద్ధం సభలు ఎట్లా పెడతాన్నావు? ఏం చెప్పుకోవడానికి పెడుతున్నావు? ఏం ఉద్ధరించావని అనంతపురం జిల్లాకు వచ్చావు నువ్వు? ఈ జిల్లాలో కాలు పెట్టే అర్హత కూడా నీకు లేదు. ఈ జిల్లా భవిష్యత్తు నీ వల్ల పూర్తిగా దెబ్బతినింది. ఏ మొహం పెట్టుకొని వచ్చావు జగన్మోహన్ రెడ్డి? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకున్న కూలి జనానికి ప్రతిపక్షాలను తిట్టించి లేకపోతే తిట్టి జర్నలిస్టుల పైన దాడి చేయించడానికి పెట్టావా? 14 ఏళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. మరి ఈ ఎమ్మెల్యేలు చేతగాని దద్దమ్మలు కాబట్టి మంత్రి సీఎం వచ్చిన తర్వాత సీఎంకు భజన చేసే తప్ప ఏ ఒక్క రూపాయి కూడా అడిగి ఒక్క రూపాయి పని కూడా చేసిన పాపాను పోలేదు. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టే నాయకులు అయిపోయారు వీళ్ళంతా. ఏది ఏమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీఎం అవుతారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినారో వాళ్ళందరూ కూడా భూస్థాపం కూడా అవుతారనుకుని నేను చెప్తున్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్లు మాట్లాడినారో వాళ్ళెవరూ కూడా గెలవరు. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఓడించడానికి. ఎప్పుడో ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, జగన్ రెడ్డిని ఎమ్మెల్యేలందరినీ ఓడించాలి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలా, మా ప్రాంత ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా బాగుంటాం, యువత అయితే మాకు ఉద్యోగ అవకాశాలు కూడా లేవు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మాకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఎంతోమంది కూడా 1000 కళ్ళతో కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మోసం చేసిన దుర్మార్గుడు సీఎం అని కూడా మనం చెప్పుకోవచ్చు.